జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో సక్సెస్ వస్తుందా రాదా? రాదు ఖచ్చితంగా. దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుంది అంటే, పాపము మన జీవితాన్ని ఏలుతూ ఉన్నప్పుడు మన జీవితము సరైన మార్గంలో నడవదు. అది పాపము మన జీవితంలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని మనం చూస్తూ కొనసాగిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితము దాని డెస్టినీ వచ్చేసరికి విపరీతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. లోకంలో అనేక మంది పాపం చేస్తూ ఉన్నారు, అనేక మంది విచ్చలవిడియేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ పాపము, నేను ఈరోజు మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నటువంటి అంశమును నేను చెప్తాను. మన జీవితంలో జయము అంటే సక్సెస్ లేకపోవటానికి ముఖ్య కారణము పాపము. ముఖ్య కారణం అంటే కారణాలు ఇంకా చాలా అయ్యుండొచ్చు. ఖచ్చితంగా చాలా కారణాలు ఉంటాయి మన జీవితంలో మన సక్సెస్ ముందుకు వెళ్ళకపోవటానికి. అంటే మన కుటుంబ జీవితం సరైన మార్గంలో లేకపోవటానికి, భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కని సంబంధం కలిగి ఉండకుండా ఉండడానికి, అదేవిధంగా ఆఫీసులో ఒక చక్కగా తన యొక్క జీవితాన్ని కొనసాగించడానికి కానీ మనం చాలా సక్సెస్ కోరుకుంటూ ఉంటాం కదా. జయం అంటే మనకు చాలా ఇష్టం, అవునా కదా? మన జీవితంలో ఎప్పుడు సక్సెస్ ఉండాలని కోరుకుంటాం. అది ఏ విధంగా అయినా కానివ్వండి, జాబ్లో సక్సెస్ ఉండాలి, ఎగ్జామ్స్లో సక్సెస్ ఉండాలి, అదేవిధంగా మన యొక్క వివాహ జీవితంలో సక్సెస్ ఉండాలి. అలాగే అనేక విషయాల్లో మనం సక్సెస్ కోరుకుంటూ ఉంటాం. కానీ సక్సెస్ లేకపోవడానికి ముఖ్య కారణం అని చెప్తున్నా. కారణాలు చాలా కావచ్చు, కానీ ముఖ్య కారణం ఏంటో తెలుసా? పాపము నీ జీవితంలో ఉంది. పాపాన్ని నీవు అట్లానే ఉంచి నువ్వు కొనసాగిస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో సక్సెస్ లేకపోవడానికి కారణము అదే. అయితే దాన్ని ఉద్దేశించి ఒక చక్కటి ఉదాహరణతోటి దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మంచి ఉదాహరణ మనకి చెబుతూ వచ్చాడు. అది మనం ఒకసారి తీద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. దీని ద్వారా పాపము మన జీవితాలను ఏలినప్పుడు, పాపము మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో జయం అంటూ ఉండదు అన్న దానికి నిదర్శనంగా ఉన్నటువంటి అధ్యాయమే ఈ యొక్క యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. నేను ఇందాక ఒక ప్రశ్న అడగడం మర్చిపోయా. బైబిల్ చదువుతున్నారా? నేను లాస్ట్ టైం రాజుల గ్రంథాల్లో యెహోషువపాతు గురించి చెప్పా, అవునా కదా? చదివారా? ఇంటికి వెళ్ళి 4 అధ్యాయాల గురించి చెప్పా. చదివారా? నిజంగా చెప్పండి. నిజంగా మీ గుండెల మీద చేసి మీ మనస్సాక్షిని అడుగుతూ చెయ్యొద్దు, కానీ మీకు మీరు సమాధానం చెప్పుకోండి. నాకు సమాధానం చెప్పనవసరం లే. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. అది నువ్వు అబద్ధం చెప్పి నన్ను ఏదో మోసగించవచ్చేమో, కానీ దేవుడిని మాత్రం నువ్వు మోసగించలేవు. కాబట్టి దేవుడి యొక్క వాక్యము చాలా విలువైనది. ఆ యొక్క వాక్యమే మన జీవితాలని కడుతుంది. కాబట్టి చదవండి. అయితే ఈ యొక్క యెహోషువ గ్రంథం కూడా 7వ అధ్యాయము అంతా కూడా నేను చదవలేను, కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీకు టూకీగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఒకసారి మైక్ ఉన్న వాళ్ళు చదవండి. 7వ అధ్యాయము ఒక 2-3 లైన్లు చదువుదాం మనము. మొదటి నుంచి ఒకసారి చదవండి బ్రదర్, ఎవరైనా. దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసేది ఎట్లనగా యూదా గోత్రంలో జెరాహు, మునిమోను, జద్ది, కర్మీ కుమార్ హాయిపురముకు వేగు చూచి యెహోషువతో తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నవారు కదా అనేది. కాబట్టి జనులు ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయేది.
అప్పుడు హాయి వారు వారిలో 34 మనుషులను హతం చేసిరి. మరియు తమ గమని యొద్ద నుండి షెబిర్యాము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతం చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని చాలండి, ఇది తర్వాత చదువుతుంది కానీ నేను చెప్పినప్పుడు చదువుతుంది కానీ. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే టూకీగా మనం చెప్పుకున్నట్లయితే యెరికో పట్టణం ఉంది. యెరికో పట్టణాన్ని వారు చాలా సక్సెస్ఫుల్గా వారు జయించారు. వారు కానాను దేశానికి మోషే గారు మరణించిన తర్వాత నెక్స్ట్ వరుసలో ఉన్నటువంటి యెహోషువ వస్తాడు. ఆయన యొక్క నాయకత్వంలో ఆ యొక్క యెరికో పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకుంటారు. యెహోషువ చాలా చక్కగా దేవుని పాదాల చెంత ప్రార్థన చేసి ఆయన విచారణ చేసి యెరికో పట్టణాన్ని చాలా చక్కగా స్వాధీనం చేసుకుంటారు. యెరికో పట్టణం అంటే అంత ఈజీ కాదండి. యెరికో పట్టణము బహు గోడలు అంటే ఇంచుమించు చాలా పెద్ద ఎత్తైనటువంటి గోడలు నిర్మాణం కలిగినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి పట్టణం యెరికో పట్టణం. అక్కడ ఉన్నటువంటి వారు చాలా గొప్పగా ఉన్నాడు. చూడండి, రాజును ఇక్కడ 6వ వచనంలో ఉంటుంది. 6వ వచనంలో దాని రాజును పరాక్రమము గల శూరులను, అక్కడ పరాక్రమము గల శూరులు ఉన్నారంట. వీళ్ళందరినీ కూడా దేవుడు యెహోషాపాతుకి అప్పచెప్పేశాడు. యెహోషాపాతు వచ్చేస్తుంది నాకు, యెహోషువకి అప్పచెప్పారు. రెండు సిమిలర్లు అయ్యేసరికి యెహోషువకి అప్పచెప్పాడు దేవుడు. అయితే యెరికో పట్టణాన్ని చాలా చక్కగా స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. అయితే వాళ్ళకి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందో లేకపోతే ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ నెక్స్ట్ ఒక హాయి అనేటువంటి పట్టణం ఉంది. హాయి అనేటువంటి పట్టణానికి ఆయన పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపించాడనమాట. యెరికో నుంచి వేగుల వారిని పంపించిన తర్వాత, వేగుల వారు అంటే ఎవరండి? స్పైస్ అంటారు, అంటే వాళ్ళు గూఢచారులు. వారిని పంపించిన తర్వాత ఆ యొక్క యెరికో పట్టణాన్ని చూసి, అరే ఇక్కడ ఏమీ లేదయ్యా, ఇక్కడ ఎవరు పెద్దగా ఏమీ అంత దారిద్ర్యం కలిగినటువంటి శూరులు కానీ ఎవరు లేరు ఇక్కడ, వాళ్ళ మీదకి పెద్ద సైన్యం ఏం అవసరం లేదు, ఇంచుమించు ఒక 3000 మంది పంపిస్తే చాలు అని చెప్పేసి అక్కడ పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత ఆ యొక్క పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క హాయి పట్టణంలో ఉన్నటువంటి వారు ఎదురు తిరిగి ఇక్కడ ఇంచుమించు వీళ్ళల్లో ఉన్నటువంటి 36 మందిని చంపేస్తారనమాట. చంపేసినప్పుడు వీళ్ళు బెదిరిపోయి భయపడిపోయి మళ్ళీ వెనుదిరిగి వచ్చేస్తారు. ఎక్కడికి? మళ్ళీ యెరికోకి వచ్చేస్తారు. వచ్చేసినటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే, అప్పుడు యెహోషువ తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఏంటి ప్రభువా, యోర్దాను దాటించి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, వీళ్ళ చేతికి అప్పగిస్తావా, వీళ్ళు మమ్మల్ని చంపేసేటట్లున్నారు అని చెప్పేసి అప్పుడు ఆయన రిపెంట్ అవుతాడు. అలాంటి రిపెంట్ అయినటువంటి సమయంలో దేవుడు ఒక మాట అంటాడనమాట. ఏమని చెప్తాడో తెలుసా? మీలో ఒక పాపము చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు, మీలో ఒక పాపము చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తిని నువ్వు కనుగొన్నట్లయితే కనుక ఈ యొక్క పాపము అక్కడ ఇశ్రాయేలు ప్రజల వారందరి మీద కూడా ఆపాదించబడింది వచ్చింది కాబట్టి ఆ యొక్క హాయిని నువ్వు క్యాప్చర్ చేయలేకపోయావు, అంటే నువ్వు అక్కడ నగ్గలేకపోయావు, తక్కువ వారు ఉన్నప్పటికీ కూడా నగ్గలేకపోయావు అని చెప్పేసి చెబుతూ ఉంటారనమాట. అయితే అక్కడ యెహోషువ ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి అన్ని గోత్రాల వారిని కూడా వరుస క్రమంలో నిలబెట్టి ఇందులో ఎవరైతే ఆ యొక్క పాపం చేశారో వారిని ఐడెంటిఫై చేయడానికి పూనుకుంటాడు. పూనుకున్న తర్వాత ఆకాను అన్నటువంటి ఒక వ్యక్తి తారసపడతాడు. ఆకాను ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఒక మాట చెప్తాడు, మీరు చదవండి ఒకసారి. 6వ అధ్యాయం చదవండి, 6వ అధ్యాయం 17వ వచనం చదవండి బ్రదర్. అంతవరకు వద్దు, ఫస్ట్ 2 లైన్లో చదవండి. ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఏ పట్టణమును అప్పగించుచున్నాడు? యెరికో పట్టణాన్ని దేవుడు అప్పగిస్తున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తు యెహోవా వలన శపింపబడెను. ఏది శపించబడ్డదండి? ఏది శపించబడ్డది? యెరికో పట్టణంలో ఉన్నటువంటి అంతా కూడా శపించబడింది. అక్కడ ఇంకా చెప్తున్నాడు, 18వ వచనంలో చెప్తున్నాడు. చదవండి బ్రదర్.
శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల ఆ, మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేళ్ల పాలనకు శాపం తెప్పించి ఆ. మీకు బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. దేవుడు ఏమని ఆజ్ఞించాడు? అక్కడ శపించబడినదే కాబట్టి ఆ శపించబడిన దానిట్లో నువ్వు కొంచెం కూడా ఏమైనా తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు శాపగ్రస్తులు అవుతారు. ఆ శాపము మీ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి కూడా వచ్చేస్తుంది. కాబట్టి శపించబడినటువంటి దానిని మీరు ముట్టకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయకపోవటమే పాపము. అవునా కదా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి, దేవుడు ఏమని చెప్పాడు అవ్వకి, ఆదాముకి? ఆ మధ్యలో ఉన్నటువంటి వృక్షాన్ని, పండ్లను నువ్వు ముట్టుకోకూడదని చెప్పాడు. అది తినుదినమున నువ్వు నిశ్చయముగా చచ్చుదు అని చెప్పాడు. సాతాను ఏం చెప్పాడు? అది తిన్నా కూడా నీకేమీ కాదని చెప్పాడు. అవునా కదా? అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపమే ఇశ్రాయేలు ప్రజల యొక్క అపజయానికి కారణంగా మారిపోయిందండి. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క విజయానికి దేవుడి దగ్గరికి రావాల్సింది పోయి వారు ఏమాత్రమూ కూడా విచారణ చేయకుండా వారు ఉండటం వల్ల వారు ఒక శపితమైనటువంటి వస్తువుని వారు దొంగిలించడం వల్ల ఆ యొక్క ఆకాను అనేటువంటి వ్యక్తి దొంగిలించుకుని తన గుడారం లోపల భూమిని తవ్వి ఆ భూమిలో దాచుకుంటాడండి. షీనారు వస్త్రము, అదేవిధంగా వెండి బంగారముల యొక్క ఆ యొక్క వస్తువులని. అయితే ఈ యొక్క విషయాలు బట్టి నేను కొన్ని విషయాలు, నేను ఒక 4 అంశాలు నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నా. 4 అంశాలు షేర్ చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదటిది ఏంటో తెలుసా? దేవుని యొద్ద విచారణ చేయకపోవటమే వాళ్ళ అపజయానికి కారణము. మొదటి పాయింట్ ఏంటో తెలుసా? దేవుని దగ్గర వాళ్ళు విచారణ చేయలేదు. దేవుడి పాదాల చెంతకు వచ్చి వాళ్ళు ఏమాత్రము కూడా విచారణ చేయలేదు. యెరికో పట్టణం దగ్గరికి వచ్చేసరికి యెహోషువ ఏం చేశాడో తెలుసా? యెహోషువ దగ్గర ఆ యొక్క హంబిల్నెస్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. యెహోషువ ఏం చేస్తాడో తెలుసా? ఆ యొక్క యెరికో పట్టణం దగ్గర చదవండి. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత 6వ వచనంలో ఉంటుంది, 6వ అధ్యాయము. ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండా యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడను. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. ఇక్కడ యెరికో దగ్గరికి వచ్చేసరికి దేవుడి దగ్గరికి వచ్చి యెహోషువ ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి విచారణ చేయలా. హాయి పట్టణం మీదకి ఈజీగా పంపించేశాడు. అక్కడ వేగుల వారిని పిలిచాడు. వేగుల వారిని అక్కడ యెరికో పట్టణము మీదకి అక్కడ పంపించినట్టుగా హాయి పట్టణం మీద కూడా పంపించాడు. వేగుల వారు ఇచ్చినటువంటి రిపోర్టు తోటి అక్కడ వాళ్ళు అపజయాన్ని పొందుకున్నారండి. చూడండి, నేను ఈ యొక్క మాటల ద్వారా హలో ప్రైజ్ లార్డ్. ఓకే, ఈ మాటలు గమనించండి బ్రదర్, వదిలేసింది. అయితే ఇక్కడ మొదటి అంశంగా నేను తీసుకున్నది ఏంటో తెలుసా? దేవుని దగ్గర విచారణ చేయకుండా మనం ఏ పని కూడా చేయడానికి వీలు లేదండి. మనలో చాలామంది దేవుని పాదాల చెంతకు వచ్చి విచారణ చేయరు. తమ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలతోటి వారు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ నాకు తెలుసు అనుకునేది ఏంటంటే, యెరికో పట్టణం అయితే చాలా పెద్ద పట్టణము, దాన్ని వశం చేసుకోవాలి అంటే దేవుడు అవసరం ఉన్నది అని అనుకుంటుండొచ్చు ఆయన. హాయి అన్నది చాలా చిన్న పట్టణము. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం చాలా చిన్న పట్టణము, అక్కడ అంతమంది అవసరం లేదు అని ఇచ్చినటువంటి రిపోర్ట్ను బట్టి నాకు తెలుసుండి ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తుంటే కనుక దేవుడు అప్పుడే చెప్పుండేవాడు. ఏది? అపజయానికి ముందే, అరే మీలో ఒక శపితమైనది తీసుకొచ్చాడు, పాపం చేశాడు, కాబట్టి మీరు ప్రక్షాళన చేసుకోండి అని చెప్పేసి ముందే చెప్పేవాడేమో. కానీ వాళ్ళు చాలా టేక్టీగా తీసుకున్నారు. ఇది చిన్నది కదా అని టేక్టీగా తీసుకుని ఉండొచ్చు. ప్రియ సహోదరి, ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మన జీవితంలో కూడా మనము ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు
అది చిన్నదా పెద్దదా అన్నది కాదు పాయింట్. అది చిన్నదైనా కూడా మనము దేవుడి దగ్గర విచారణ చేయాలి, దేవుడి పాదాల చెంత విచారణ చేయాలి. ప్రభువా, మరి నేను ఈ పని చేస్తున్నానయ్యా, మరి నాకు ఆలోచన పుట్టించయ్యా అని మనం అడగాలి ఆయన. అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతామండి. 34వ అధ్యాయం 4వ వచనము. కీర్తన భాగము. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన తప్పించెను. చూడండి, కీర్తనకారుడు దావీదు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన, నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, నాకు కలిగినటువంటి ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి కూడా ఆయన నన్ను తప్పించాడు అని చెప్తున్నాడు. మీరు కావాలంటే రాసుకోండి, నేను అన్నీ కూడా చదవలేను. 1 సమూయేలు 23వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన విచారణ చేశాడు. అక్కడ సౌలు మీదకి వెళ్ళినప్పుడు విచారణ చేశాడని చెప్తాడు. ఆయన 23:4లో కూడా మరలా విచారణ చేశాడని. ఇలా చాలా సార్లు మనము సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే విచారణ చేశాడు. సౌలు వచ్చినప్పుడు విచారణ చేశాడు, సౌలు మీదకి వెళ్తున్నప్పుడు విచారణ చేశాడు. ఆయన ఏదైనా ఒక పని తలపెడుతున్నప్పుడు. అందుకని చూడండి, ఆయనకి ఏ టైటిల్ ఉంది? దావీదు గారికి ఏ టైటిల్ ఉంది చెప్పాలా? స్త్రీలు చెప్పాలా? హృదయానుసారుడు. అంటే దేవుడి యొక్క హృదయాన్ని కలిగి ఉన్నటువంటి దావీదు అని అర్థము. దేవుడు హృదయము ఏదైతే ఆశిస్తుందో అదే హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అక్కడే చూడండి, యెహోషాపాతు కూడా, ఇది నేను రియల్గా చెప్తున్నాను. యెహోషాపాతు 1వ రాజులు 22:5వ వచనంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఒకేసారి ముక్కుమ్మడిగా దాడి చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేయడానికి వెళ్ళాడంట. అక్కడ ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఉపవాసము చేసుకొని వాళ్ళందరూ కూడా ఒకేసారి దేవుని యొద్ద విచారణ చేయడానికి వెళ్ళారంట. ఎస్తేరు దగ్గర కూడా చూడండి, అక్కడ ఆ యొక్క హామాను భయంకరమైనటువంటి పన్నాగము పడినప్పుడు అక్కడ ఎస్తేరు, అక్కడ ఉన్నటువంటి వారందరూ మొద్దకై వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర విచారణ చేయడం. విచారణ అంటే ఏంటండి? అసలు ప్రార్థన చేయాలి, ప్రభు పాదాల చెంతకు వెళ్ళాలి. అది చిన్నదా పెద్దదా అన్నది కాదండి. ఇది చిన్న జ్వరమే కదా, పర్లేదులే, ప్రార్థన చేసుకొని తగ్గిపోతులే. ఇది చిన్నదే కదా, ఇది ఇక్కడికే కదా, జస్ట్ ఇక్కడి నుంచి అక్కడి వరకే కదా వెళ్ళేది, ప్రార్థన చేసుకున్నా పర్వాలేదులే అని అనుకున్నారు అప్పుడైనా? పర్లేదులే, ఏమీ కాదులే, చిన్నదే. ప్రియ సహోదరుడా, హాయి పట్టణం కూడా చిన్నదే. గెలుకొని గెలిచినటువంటి వారు హాయిని గెలవలేరంటారా? క్రికెట్లో ఆస్ట్రేలియా పెద్ద టీం కదా, ఆస్ట్రేలియా మీద గెలిచారు ఇండియా వాళ్ళు. చిన్న టీం ఎవరండి నాకు తెలియదు. బంగ్లాదేశ్ అని బ్రదర్ చెప్తున్నాడు. బంగ్లాదేశ్ ఏమనుకుంటారు జనరల్గా? ఆస్ట్రేలియా మీద గెలిచినాడు, బంగ్లాదేశ్ మీద పెద్ద కష్టమేం కాదు కదా అని అనుకుంటాడు కదా. ఖచ్చితంగా సేమ్ ఇక్కడ ఇలాగే అనుకుని ఉంటారు. ఎరుకో పట్టం మీద మనం గెలిచాం కదా, హాయి మీద గెలవడం పెద్ద కష్టమేమీ కాదు అని అనుకుని ఉండొచ్చు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము మనతోటి మాట్లాడుతుంది. నువ్వు చిన్నదా పెద్దదా అన్నది కాదు పాయింట్. మనం దేవుని పాదాల చెంత విచారణ చేయాలి. ప్రభువా, ఇదిగో పలానా చోటకు వెళ్తున్నాను, లేకపోతే పలానా స్థలం కొంటున్నానయ్యా, పలానా ఇల్లు కొంటున్నానయ్యా, పలానా అమ్మాయిని చూడడానికి వెళ్తున్నానయ్యా, ప్రభువా నాకు సహాయం చేస్తావా అని మనం ఒక్కసారి విచారణ చేయాలి. ప్రభువా, ఇదిగో పలానా అబ్బాయితోటి నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, పెద్దలు నిశ్చయించారు, మరి నీ చిత్తం ఏమైందో నా జీవితంలో అని ఎప్పుడైనా విచారణ చేస్తావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రతి విషయంలో కూడా దేవుని పాదాల చెంత మనము విచారణ చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి. ప్రార్థన ద్వారా స్థితిగతులు మారిపోతాయి. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ప్రార్థన చేసినప్పుడు ఆయుష్కాలాలు పొడిగింపబడ్డాయి. హిజ్కియా ఆయుష్కాలము. ప్రియ సహోదరుడు, సహోదరి, చిన్నదా పెద్దదా అన్నది మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండకూడదు.
చిన్నదైనా పెద్దదైనా ప్రభువా ఇది నీకు సమర్పణ చేసుకుంటున్నాను. చూడండి, అంటే ఇది కొంచెం టేక్ ఇట్ ఈజీగా ఉంటుంది. ఆలోచన చేయండి. మనం చాలా టేక్ ఇట్ ఈజీగా చూస్తాం కదా. గాలి వస్తుంది కదా, ఆక్సిజన్ ఉంది కదా. ఒక్క రోజు కనుక ఆక్సిజన్ లేకపోతే ఏమైపోయేది పరిస్థితి? బయట ఆక్సిజన్ లేకపోతే ఏమైపోయింది? ఎప్పుడైనా మనం స్తుతించామా ఆ విషయంలో? ఎందుకు సింపుల్గా మనము మలమూత్రాలు విసర్జన చేస్తూ ఉంటాము. ఏదైనా ఆగిపోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచన చేస్తాం ఎప్పుడైనా? మనం చాలా సింపుల్గా మనం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రార్థన నెగ్లెక్ట్ చేయకూడదు. సంఘ ప్రార్థన ఇంపార్టెంట్. పర్సనల్ ప్రేయర్, కుటుంబ ప్రార్థన. నీ పిల్లలతో సహా కూర్చోవాలి. కుటుంబ ప్రార్థనలో మనం ఏకీభవించాలి. టైం అయిపోతుంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. కాబట్టి విచారణ చేయాలి. ఇది చిన్నదా పెద్దదా అన్నది కాదు, కానీ విచారణ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పాపము మరుగు చేయబడదు. పాపము మరుగు చేయబడదు. ఎప్పటికైనా అది పట్టబడవలసిందే. మనము ఒకసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాలు చదువుదాం ఒకసారి రండి. చదవండి బ్రదర్. 7. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రంలోని జేరాహు మునిమన్ను జబ్ది మనవన్ను కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపని నేను వేడుకుంటున్నాను చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజం. దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు పైవస్త్రము 200 తులములు వెండిని 55 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా ఇక్కడ చూడండి, పాపము మరుగు చేయబడదు. మరుగు అంటే దాచిపెట్టడం, అవునా కదా? ఇక్కడ ఆకాను ఏం చేశాడు? ఆకాను తనకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అంటే తనకంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా, అరే బాబు, యెరికో పట్టణానికి మీరు వెళ్తున్నారు. యెరికో పట్టణంలో మీరు స్వాధీనం చేసుకుంటారు. ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి దేన్ని కూడా నువ్వు ముట్టకూడదు, నువ్వు తీసుకోకూడదు. అది దేవుని యొక్క ధనాగారంలోనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే నువ్వు పర్సనల్గా దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు అని క్లియర్ కట్గా ఆయన చెబుతూ వచ్చాడు దేవుడు. కానీ ఈయన అత్యాశకు పోయి ఏం చేశాడో తెలుసా? మరి ఆయన ఏం ఆలోచించాడో నాకు తెలియదు, కానీ దాన్ని తెచ్చుకుని ఏం చేశాడో తెలుసా? షీనారు వస్త్రం అంటే చాలా ప్రశస్తమైనటువంటి వస్త్రం అంట. అక్కడ ప్రశస్తమైనటువంటి వస్త్రం అని ఉంది. అది దానికి ఒక నిర్వచనం నాకు ఐడియా లేదు, కానీ ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రం అంటే చాలా విలువ గలది అని అర్థం. షీనారు వస్త్రం అంటే నాకు తెలిసి గోల్డ్ తోటి నేయబడినటువంటి వస్త్రం అయి ఉండొచ్చు మేబీ. అయితే అక్కడ ఉన్నటువంటి వెండిని అవన్నీ కూడా తెచ్చుకుని ఏం చేశాడో తెలుసా? తన గుడారము కింద దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టాడు. ప్రియ సహోదర సహోదరి, చూడండి, ఇక్కడ గమనించండి. దాచిపెట్టాడు, ఎవరూ చూడకుండా. ఇది ఎవరికి తెలిసింది? ఎవరూ చూడలేదు, కానీ దాచిపెట్టాడు. ఇది బయటికి ఎలా వచ్చింది? యెహోవా కనుదృష్టి లోకమంతటి మీద కూడా సంచారం చేస్తుంది. దేవుని యొక్క కనుదృష్టి అక్కడ పడ్డాది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు శపింతమైనటువంటి దానిని తీసుకొచ్చినప్పుడు, దాని మీద పడినప్పుడు ఆ యొక్క వ్యక్తి దాచిపెట్టాడు, కానీ అది పడక తప్పలేదు ఒక రోజు. ప్రియ సహోదరుడ సహోదరి, నేను ఈరోజు నేను హెచ్చరిస్తున్నా. నువ్వు ఏదైనా ఒక పాపాన్ని దాచిపెట్టుకుని ఉన్నావా? నువ్వు ఏదైనా ఒక రహస్య పాపాన్ని నీ జీవితంలో ఒక మూల పెట్టుకుని దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నావా? ప్రియ సహోదరుడా, దావీదు కూడా ఇదే చేశాడండి. 2 సమూయేలు 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే కనుక
దావీదు కూడా చూడకూడనటువంటి దృశ్యాన్ని చూసి ఆమెని ఇంటికి పిలిపించుకొని బత్షెబాని ఆమెతోటి చేయకూడనటువంటి ఒక తప్పిదాన్ని ఆయన చేసి అక్కడతో ఆగిపోకుండా తన భర్త అయినటువంటి ఊరియాను కూడా చంపించి పాపాన్ని కూడగెట్టుకున్నాడు. ఆయన ఎంతో మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నాడు దావీదు కూడా. దావీదు గమనించండి, దావీదు ఆ ఒక్క విషయంలో తప్ప ఇంకెక్కడ తప్పిపోలేదండి. తర్వాత మళ్ళీ ఆయన రిపెంట్ అయ్యాడు. 51వ అధ్యాయం కావాలంటే మీరు కీర్తనలు 51వ అధ్యాయం చదవండి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఒక పశ్చాత్తాప హృదయాన్ని, దావీదు యొక్క పశ్చాత్తాప హృదయాన్ని మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం. అయితే దావీదు కూడా తప్పు చేశాడు, దాచిపెట్టాలని చూశాడు. ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి, అయ్యా నువ్వు పలానా తప్పు చేసావని దేవుడికి తెలిసింది, నన్ను పంపించాడు, ఇదిగో ఈ తప్పును బట్టి నువ్వేం చేస్తావో చెయ్యి అంటే ఆయన ఇమీడియట్లీ రిపెంట్ అయ్యాడండి. ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు చాలామంది టేన్స్ మీరు కూడా వినాలి ఈ మాట. మనం ఏదైనా ఒక తప్పిదం చేస్తున్నామంటే అది దేవుడు తప్పకుండా చూస్తున్నాడన్న భయం మనలో ఉండాలి. దేవుడి యందు భయభక్తులు నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పు చేయవు. అర్థమవుతుందా టీమ్స్? మీకు కూడా ఒక నాలెడ్జ్ ఉంది. దేవుడు చూస్తున్నాడు, ప్రతి తప్పిదాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. మన ఊరికే ఎవరో చూడట్లేదు కదా, పిల్లి పాలు తాగుతూ అంట ఏమనుకుంటుందో తెలుసా? నన్ను ఎవరు చూడట్లేదు కదా అనుకుంటుందంట. ప్రియ సహోదరుడు సహోదరి, మనం తప్పు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా. యేసేపు ఒక ఒంటరి ప్రదేశంలో దొరికినప్పుడు తన యజమాని భార్య తొందర చేసినప్పుడు ఇంత దుష్కార్యము నా దేవుని ఎదుట ఎలా చేయగలను, ఎలా కట్టుకోగలను అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే దేవుడి భయం ఆయనలో ఉంది. ప్రియ సహోదరుడు సహోదరి, మన జీవితంలో కూడా మనము తప్పు చేస్తున్నాం. చూడండి, మీరు అనుకోవచ్చు, నేను సంఘానికి వస్తున్నాను కదా, నేను సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్నాను కదా, సంఘంలో ఒక యాక్టివ్ పోర్షన్ ఉన్నది కదా, నేను తప్పు చేయను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు, సాతానుగా నిన్ను ప్రేరేపించినప్పుడు ఆ యొక్క తప్పిదంలో నువ్వు అడుగు పెట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు చాలామంది ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఒంటరితనాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు. నైట్ టైం ఏంటి ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ మొబైల్ ఫోన్ తోటి చూడకూడనటువంటి దృశ్యాలు, చేయకూడనటువంటి పనులు చేస్తూ ఈ రోజుల్లో అనేక మంది సేవకులు పిల్లలు కూడా తప్పిదంలో పడిపోయేటటువంటి పరిస్థితులు కొని తెచ్చుకుంటున్నారండి. పాపాన్ని దాచిపెడుతున్నారు, పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో పాపాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సంఘంలో ఒక గొప్ప వ్యక్తులే, సంఘంలో ఉన్నటువంటి లీడర్షిప్లో ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళ పిల్లలు కూడా తప్పులు చేసేటటువంటి అవకాశాలు ఈ రోజుల్లో అనేక మంది బయట కుక్కలలుగా కనబడుతూ ఉన్నాయి నాకు. ఇది సహోదరుడు సహోదరి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయాల్లో ఎక్కువసేపు మాట్లాడుతున్నావా ఫోను, చాలా జాగ్రత్త. నీ పిల్లల మీద ఒక కన్నేసి పెట్టు. నీ పిల్లలు ఎక్కువసేపు ఫోన్లు చూడుంటున్నారా, ఖచ్చితంగా తప్పు దోవ పట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే తెలుసా? ఆయన అనుకున్నాడు, ఆకాను అనుకున్నాడు, నన్ను ఎవరూ గమనించట్లేదు కదా, నన్ను ఎవరూ కూడా అబ్జర్వ్ చేయట్లేదు కదా, నన్ను ఎవరూ కూడా చూడట్లేదు కదా, ఈ శమితమైన దాన్ని, ఈ కొంచెం దాన్ని నేను తీసుకుంటే ఏమవుతుంది అని ఆయన అనుకున్నాడు. మీరు ఒకసారి కావాలి అంటే ఇది చదవండి. కీర్తనలు 66వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుతాం. కీర్తనలు 66:18. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవిని వినకపోవను. ఎస్, ప్రభువు నా మనవి వినకపోను. వినడండి. నువ్వు పాపమును నీ హృదయంలో పెట్టుకుని, పాపిష్టి ఆలోచనలు నీ హృదయంలో పెట్టుకుని, పాపిష్టి తలంపులు నీ హృదయంలో పెట్టుకుని, పాపిష్టి చూడబడిన దృశ్యాలు నువ్వు చూస్తూ, పాపిష్టి ఆలోచనలు కలిగి ఉంటూ, పాపిష్టి కార్యాలు చేస్తూ నువ్వు జీవిస్తూ ప్రభు పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నాకు ఈ సహాయం చేయి, ఆ సహాయం చేయని అంటే దేవుడు వినడు. నీ హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడిని మనవి వినకపోవను. వినడండి, దేవుడు వినడండి.
ఈ సహోదర సహోదరి, ఈ రోజుల్లో చాలా ఛాలెంజింగ్ డేస్ మనకి. పాపం ప్రబలిపోతుంది. మనం బయట అడుగు పెట్టామంటే పాపము మన మీదకు ఒకేసారి దాడి చేసేటటువంటి అవకాశం ఉంది. సాతానుగాడు ఆ విధంగానే మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, పాపాన్ని మరుగు చేయవద్దు, పాపాన్ని మరుగు చేయవద్దు. పాపాన్ని దేవుడు పాదాల చెంత ఒప్పుకో. నేను ఆ పాయింట్ కూడా నేను మీకు చెప్తాను. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక స్కూల్లో ఒక టీచర్ ఉన్నాడు. ఆ టీచరు దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్లో ఒక వ్యక్తి చిన్న తప్పు చేశాడనమాట. తప్పు అంటే పాపమే కదా, అంటే దొంగిలించడం పాపమే కదా. ఏం చేశాడంటే పెన్సిల్ బాక్స్ దొంగిలించాడు. పెన్సిల్ బాక్స్ దొంగిలిస్తే అయితే టీచర్ పిలిచాడు, అరే ఇగో ఈ పిల్లోడి యొక్క పెన్సిల్ బాక్స్ ఎవర్రా తీసుకుంది అని అడిగాడు. ఎవరు ఏం మాట్లాడట్లా, అందరూ మౌనంగా ఉన్నారు. ఏం మాట్లాడట్లా, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నారు అందరూ కూడా, క్లాస్ అంతా కూడా. అయితే ఇలా కాదు వీళ్ళకి అని చెప్పేసి 30 మంది 40 మంది అనుకుంటా, 40 మంది పిల్లలు ఉన్నారు. 40 పుల్లలు తీసుకురారా, ఒక 3 సెంటీమీటర్ల పుల్లలు, 3 సెంటీమీటర్లు కలిగినటువంటి ఒక 40 పుల్లలు తీసుకురారా అని చెప్పేసి అన్నాడు అనమాట ఒక అబ్బాయిని. సరే, ఈయన పుల్లలు తీసుకొచ్చాడు. 40 మందికి కూడా అందరికీ కూడా షేర్ చేసి ఆ పుల్లలన్నీ కూడా ఒకడికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ టీచర్ ఏమన్నాడంటే, మీలో ఎవరైతే తప్పు చేస్తుంటారో, ఈ పెన్సిల్ బాక్స్ దొంగిలించారో వాళ్ళ పుల్ల 1 సెంటీమీటర్ పెరుగుద్ది అన్నాడు అనమాట. మీకు అర్థమైందా? 3 సెంటీమీటర్ల పుల్ల, అది ఎవడైతే తప్పు చేశాడో వారి యొక్క పుల్ల 3 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్లు పెరుగుద్దంట అని టీచర్ చెప్పాడు అనమాట. సరే, అయితే మీరు ఒకసారి స్కూల్ చుట్టూ తిరిగి రండిరా, ఈ లోపల ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పుల్ల 4 సెంటీమీటర్లు పెరుగుద్ది అన్నాడు అనమాట టీచరు. సరే, వీళ్ళందరూ కూడా రౌండ్ వేసారు, వెళ్తా ఉన్నాడు. ఎవడైతే దొంగిలించాడో ఆడు ఒక ప్లానింగ్ చేశాడు అనమాట. ఏంటో తెలుసా? అరే 3 సెంటీమీటర్లు ఉన్న పుల్ల, తప్పు చేసిన వాళ్ళ పుల్ల 1 సెంటీమీటర్ పెరుగుద్ది అని అన్నాడు కదా, మనం 1 సెంటీమీటర్ ఇరిచేద్దాం అన్నాడు అని ఆడు ఏం చేశాడు, 1 సెంటీమీటర్ ఇరిచేసాడు. మీకు అర్థమైందా? 1 సెంటీమీటర్ ఇరిచేసాడు. సరే, అందరు పుల్లలు వరుసగా తీసుకొచ్చి ఒక్కొక్కరు పుల్ల తీసుకుంటున్నాడు అనమాట. ఈడు పుల్ల ఎంత ఉంటుంది? ఇరిచేసినాడు పుల్ల ఎంత ఉంటుంది? 2 సెంటీమీటర్లు ఉంటుంది. అసలు ఇది ఎన్ని సెంటీమీటర్ల పుల్ల ఇచ్చాడు? 3 సెంటీమీటర్ల పుల్ల ఇచ్చాడు. అవునా కదా? అంటే తప్పు చేసి దొరికిపోయాడా? అంటే చూడండి, అంటే జస్ట్ దానికి సింక్రనైజ్ అయ్యింది కాబట్టి ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అంటే నువ్వు పాపం చేసి దాన్ని దాచిపెట్టాలని ఆలోచన చేస్తావు అనుకో, అది దాగదండి, ఏదో ఒక రోజు నీ కొంపని ముంచేస్తుంది అనమాట. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా రహస్య పాపాలు చేస్తున్నారు. ఎవరికి తెలియనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి తెలియనటువంటి పనులు చేస్తూ, చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తూ, చెడు తలంపులు కలిగి వాటిని ప్రాక్టికల్గా చేస్తూ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి 2వ పాయింట్. 3వ పాయింట్ మనకు వచ్చేద్దాం, టైం అయిపోతుంది. ఇంకొక 10 నిమిషాలు నేను ముగించేస్తాను. 3వ పాయింట్ ఏంటంటే, మన పాపము ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. అవర్ సిన్ ఇన్ఫ్లుయెన్స్ టు అదర్స్. మన పాపము ఇతరులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఖచ్చితంగా. చూడండి, మనం అనుకుంటాం చాలాసార్లు మనమే కదా పాపం చేసాము, ఇతరులు ఎలాగే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. చూడండి, ఇక్కడ పాపం చేసింది ఎవరు? ఆకాను పాపం చేస్తే ఇశ్రాయేలు అందరి మీదకి దోషం ఎందుకు వచ్చింది? చేసింది ఒక్కడే కదా. ఇశ్రాయేలు అందరి మీదకి కూడా దోషం ఎందుకు వచ్చింది? ఎందుకు వాళ్ళకి అపజయం వచ్చింది అంటే, పాపము నిన్నే కాదు నీ చుట్టుపక్కల వారిని కూడా ప్రభావితం చేస్తుంది ఖచ్చితంగా. మీరు ఒకసారి 7వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాలు రెండు ఒకసారి చదువుతాం. 7వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. యెహోషువతో ఇట్లా అన్నాడు, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖం మీద మోపుకొందువు,
ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసి ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు అంటున్నాడు దేవుడు. అక్కడ ఆకాను పాపం చేశాడు అన్నట్లా. చదవండి. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, శక్తిమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొక్కి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. దాన్ని దొంగిలించారు, సామాన్లో దాచిపెట్టుకున్నారు. శపితమైనటువంటి దానిని, పాపాన్ని దాచిపెట్టాడు ఆకాను. ఈ పాపం ఏం చేసింది? చుట్టుపక్కల ఉన్నటువంటి వారి మీద కూడా ప్రభావితం చేసింది. ఎందుకండి మీకు అర్థమయ్యే విషయంలో చూడండి. యోనా ఉన్నాడు. యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? దేవుడు ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. యోనా కూడా పాపం చేశాడు అక్కడ. ఆ విషయంలో తెప్పలు కొని తెచ్చుకున్నాడు, అవునా కదా. యోనాని ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? నినివేకి వెళ్ళమన్నాడు. యోనా ఏం చేశాడు? తర్షీషుకు ప్రయాణం అయ్యాడు. ఏం జరిగింది మార్గ మధ్యంలో? బైబిల్ చదివే వాళ్ళకి, వాక్యం ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ఏం జరిగింది. ఆయన ఒక్కడే ఇబ్బంది పడ్డాడు అక్కడ? లేదు కదా. ఏం జరిగింది? ఆ పక్కన ఉన్న వారందరూ కూడా ఇబ్బంది పడ్డారుగా. గాలి తుఫాను వచ్చింది, అలడ తాకిడి వచ్చింది, ఆ యొక్క వాడ అటు ఇటు తిరిగిపోతూ పల్టీలు కొట్టింది. పరిస్థితి దారుణంగా మారిపోయింది. అందరూ కూడా చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితులు చూడండి. అంటే దేవుడు చెప్పింది చేయకుండా ఆ యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకి వెళ్తున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. దీనా గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది. లేడీస్కి బాగా తెలుసు, నాకు తెలుసండి, అవునా కదా. దీనా ఏం చేసింది? ఆదికాండం 34వ అధ్యాయం చదవండి, మీరు బాగా తెలుస్తుంది. తర్వాత చదవండి ఇంటికాడికి వెళ్ళాక. ఆదికాండం 34వ అధ్యాయం చదవండి. ఏంటో తెలుసా? దీనా లోకాన్ని చూడాలని ప్రయాణం చేసిందంట. లోకాన్ని చూడాలని ప్రయాణం చేసింది. అక్కడ ఏం చేయబడ్డది? ఆమె చెరపబడ్డది. అంటే అక్కడ తనని ఇది చేశారు, అంటే తప్పుడు పని చేశారు. జరిగినటువంటి సంఘటన ఏమైందంటే అక్కడ పాపం అక్కడతోటి పోయిందా? ఏం జరిగింది? తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళ మీద ఒక వేదన మిగిలిచింది, అవునా కదా. తల్లిదండ్రులు తప్పు చేశారు అక్కడ. చేసింది ఎవరు? కూతురు చేసింది, దీనా చేసింది. ఎఫెక్ట్ ఎక్కడ పడ్డది? తల్లిదండ్రుల మీద పడ్డది కదా. నెక్స్ట్ ఇంకొక ఎఫెక్ట్ పడ్డది, తన జీవితాన్ని పాడు చేసుకుంది మొట్టమొదటిగా, అవునా కదా. రెండవది ఏం చేసింది? తన తల్లిదండ్రులు అవమానం పాలయ్యేటట్లు చేసింది. మూడోది ఏం చేసింది? ఆమె సహోదరులు అంతకులుగా మారిపోయారు. అక్కడ మీరు కావాలని చదవండి తర్వాత. అంతకులుగా మారిపోయారు. అక్కడ వెళ్ళేసి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసారు. వాళ్ళు రక్తపాతాన్ని సృష్టించారు, అంతకులుగా అయిపోయారు అక్కడ. ఇశ్రాయేలుకి ఒక అవమానాన్ని కూడగట్టింది దీనా. ప్రియ సహోదరి, దీన్ని బట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పాపము మనతోటి ఆగిపోదు. మన పాపము మన పక్కనున్న వారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు సపోజ్ నీ కొడుకు దొంగతనం చేసాడు అనుకోండి, అది జైలు వేసాడు. ఏం జరుగుద్ది? తల్లిదండ్రులుగా తండ్రిని తల్లినే కదా, ఏం పెంపకం అయ్యా అనేది అని వాళ్ళకి ఒక అవమానము, ఆ పాపము వాళ్ళ తల్లిదండ్రులకు చుట్టుకుంటుంది, అవునా కదా. కాబట్టి ప్రియ సహోదరుడా, నేను ఇంకొక విషయాన్ని ఇక్కడ ఈ పాయింట్లో ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. కోపము కూడా చాలా భయంకరమైనది. అందులో నేను కూడా ఎగ్జాప్షన్ ఏం కాదు. ఐఎమ్ ఆల్సో దేర్. అయితే ఎఫెసీ పత్రిక ఏమని చెప్తుంది? కోపపడుడి కానీ పాపము చేయకుడి అని చెప్తుంది. నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. నేను చదివాను అనమాట, మరి అది రియల్లా తెలియదు కానీ జరిగినటువంటి అంశం అనమాట. ఒక తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు, తల్లి ఉంది, వాళ్ళకి ఒక కొడుకు. సరే, ఎంతో డబ్బుని వెచ్చించి ఒక కారును కొనుక్కున్నాడు తండ్రి. కొనుక్కుని ఆ కారు రోజు తుడుస్తూ ఉంటాడు. షైనింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మంచి నీట్గా ఉంటుంది, షైనింగ్ వస్తుంది, బయటికి వేసుకెళ్తూ ఉంటాడు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అయితే ఇక్కడ ఏదో సైకిల్ ఏదో రిపేర్ చేసుకుంటూ ఉంటాడు తండ్రి. ఇక్కడ కొడుకు చిన్నపిల్లాడు, నాకు తెలుసుండి నా బిడ్డ లక్కీ లాంటి అనుకుంటున్నా,
తెలియదు కదా అడిగి. వాడు ఏం చేస్తున్నాడంటే కారు మీద ఏదో రాస్తున్నాడు అనమాట. ఇలాగా రాస్తూ అంటే తండ్రి అరుస్తున్నాడు, ఏంటో రాస్తున్నావు అన్నాడు అనమాట. అడేం కదలట్లా నా కొడుకులాగా. ఏంటో రాస్తున్నావు అన్నాడు, కదలట్లా. ఇటు కోపం ఉద్రేకం వచ్చేస్తుంది అనమాట. తండ్రికి ఉద్రేకం వచ్చేసింది. ఆ ఉద్రేకం పీక్కి వెళ్ళిపోయింది, పిచ్చికి వెళ్ళిపోయింది. ఇమీడియట్లీ తన రిపేర్ చేస్తున్నటువంటి సైకిల్ స్పానర్ తీసుకుని ఒకే ఒక విసురు ఎలా విసిరేసాడు కొడుకు మీదకి. విసిరేయగానే ఏమైందో తెలుసా? కొడుకు కింద పడిపోయి చచ్చిపోయాడు కొడుకు. ఈ కోపము తన కొడుకు చచ్చిపోవడానికి కారణమైంది. ఆమె తల్లి గబగబా బోరుమంటే ఏడుస్తూ ఏమైంది నా కొడుకు అని చెప్పి చూసేసరికి కొడుకు చనిపోవడానికి గమనించి తల్లి కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ప్రియ సహోదరుడు, ఇప్పుడు తన కోపము ఏం సాధించింది? తన కోపము ఏదైనా సాధించిందా? తన కుమారుని పోగొట్టుకుంది, తన భార్యను పోగొట్టుకుంది. ఆయన ఒంటరిగా మిగిలిపోవటాన్ని మనం గమనించాం. తర్వాత కారు దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి చూశాడు, ఏం రాశాడో నా కొడుకు అని చెప్పేసి, డాడీ ఐ లవ్ యూ అని రాశాడు. చూడండి, ఆ కోపము కుటుంబాల మధ్యలో ఒక అగాధాన్ని నిలుపుతుంది. ఈ రోజుల్లో కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటున్నాడు దేవుడు. అంటే కోపం అన్నది వస్తుంది సహజంగా, మనం మానవ మాత్రం కాబట్టి వస్తుంది. కానీ అది ఉదయం వచ్చినప్పుడు ఈవినింగ్ కల్లా గాయపైపోవాలా. అపవాదికి చోటు ఇయ్యకుడు అంటుంది అక్కడ మాట. అపవాదికి, ఎవరికి, సాతానికి చోటు ఇయ్యొద్దు నీ జీవితంలో అని చెప్తుంది మాట. కాబట్టి ప్రియ సహోదరి, కుటుంబాల మధ్యలో భార్యాభర్తలు కూడా, మన ఈ మధ్యన ఎక్కడో చదివానండి, షాపుల్లోనే ఎక్కడోనంట చికెన్ వండలేదని చెప్పేసి చంపేసాడంట భార్యని. అంటే కోపం ఏం చేస్తుందో తెలుసా? ఉద్రేకతను తీసుకొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నా భార్య నన్ను కంట్రోల్ చేస్తూ ఉంటుందండి చాలాసార్లు. నువ్వు ఎందుకు అలా కొడుతున్నావు, ఎలా పడితే అలా కొట్టేస్తావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పటి నుంచి నేను వేరే టర్న్ అప్ అయ్యాను. తగలనట్టుగా కొడుతూ స్టార్ట్ చేశాను నేను. కొట్టాలి కదా, అంటే కొట్టకపోతే పెద్ద మాట తండ్రి కొడుకు ఏమవుతాడు, విరోధి అవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కోపపడి కానీ పాపము చేయకుడి. కోపం అన్నది పనికిరాదండి. వాళ్ళ ఆ సమయంలో నువ్వు కోపగించుకున్నావా? నా భార్యే కదా ఈ మాట ఉంది, ఎవరో బయట వాళ్ళు కాదు కదా, ఎందుకు నేను అడ్జస్ట్ అవ్వకూడదు అని నువ్వు అనుకుంటే ఏది ఉండలేదు. నా భర్తే కదా ఈ మాట అన్నది, నా భర్తే కదా, నాకు తాళి కట్ట మళ్ళీ తాళి దగ్గరికి వచ్చేస్తుంది. తాళి దగ్గరికి వెళ్ళిపోతుంది మేడం. నన్ను కట్టుకున్న వాడే కదా, ఎందుకు ఇలాగా నేను అనుకోవడం అని చెప్పేసి అనుకుంటే ఏది ఉండదండి. ఈ రోజుల్లో కోపం అన్నది కుటుంబాన్ని పాడు చేస్తుంది, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, డైవర్స్ ఇచ్చేంత వరకు కూడా తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మన కుటుంబంలో, మన చింతల కుటుంబంలో కోపగించుకొని ఉండేటటువంటి వాళ్ళు ఉండొద్దు. ఒకవేళ కోపగించుకున్నా మళ్ళీ యూ హ్యావ్ టు రీకనెక్ట్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోతామండి. ఇంకొక పాయింట్ని చెప్పి నేను ముగించేస్తాను. అయితే పాపముకు ఉన్నటువంటి లక్షణాలు ఒక మాట చెప్తానండి, జస్ట్ రాసుకోండి. పాపం యొక్క లక్షణాలు. పాపము మనకు పిరికితనం తీసుకొస్తుంది. పాపము మన జీవితంలో అభద్రతా భావాన్ని తీసుకొస్తుంది. పాపము మన జీవితంలో భయాన్ని తీసుకొస్తుంది. పాపము మనల్ని సిగ్గుపడేలా చేస్తుంది. పాపము మనిషిని నాశనానికి, పతనానికి తీసుకెళ్తుంది. దేవుని సన్నిధి మనతో ఉండకుండా చేస్తుంది పాపము. ఇవి పాపం యొక్క లక్షణాలు. అయితే ఫైనల్ పాయింట్, కన్క్లూజన్ పాయింట్, 2 నిమిషాలు నేను ముగించేస్తాను. చూడండి, పాపము 4వ పాయింట్ రాసుకోండి. పాపము తనంతట తాను బయటపడకముందే నీవు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీలో కనుక ఆ పాపమే ఉన్నట్లయితే కనుక, ఒకవేళ
నీకు అలాంటి బలహీనతలు ఉన్నట్లయితే కనుక, అలాంటి పాపంలో ఉన్నట్లయితే కనుక నువ్వేం చేయాలంటే ఆ మునుగులోనే ఉండకూడదు, ఆ పాపంలోనే కొట్టుమిట్లాడకూడదు. నువ్వేం చేయాలి తెలుసా? అది బయట పడకముందే, లేకపోతే నిన్ను నాశనం చేయకముందే, లేకపోతే నిన్ను సిగ్గుపడేలా చేయకముందే, లేకపోతే నిన్ను భయపడేలా చేయకముందే నువ్వు ఏ విధంగా బయటకు వచ్చేసి దేవుడి సన్నిధిలో, ప్రభువా, అందరి ముందు కాదండి, అందరి ముందు అవసరం లేదు, భర్త ముందు అవసరం లా, భార్య ముందు అవసరం లా, నీవు దేవుడి సన్నిధిలో మోకరించి, ప్రభువా, నేను ఈ బలహీనతలో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, ఈ బలహీనత నుంచి నన్ను బయట పడే ప్రభువా, నేను ఈ పాపము మరలా చేయకున్నట్టు సహాయం చేయు ప్రభువా. దావీదు మహారాజు అంటాడు, ఈ సోపుతో నా హృదయాన్ని కడుగు అంటాడు. అక్కడ హిమవ కంటే నా హృదయం తెల్లగా ఉండేటట్లు చేయి ప్రభువా అంటాడు. ఇలాంటి కన్ఫెస్ ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. ఈ సోదరుడు మరలా పాపంలో కొట్టుమిట్టాడుకోకూడదు. పాపం నిన్ను నాశనానికి తీసుకెళ్ళక ముందే నువ్వు బయటకు వచ్చి ఒకవేళ ఉన్నట్లయితే కనుక చూడండి, సామెతలు 28:13 ఒకసారి చదువుదాం. అయిపోతుందండి, ఒక్క 2 నిమిషాలు అయిపోతుంది. సామెతలు 28:13 కన్క్లూడ్ చేస్తా, త్వరగా చదవండి. సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టొద్దయ్యా, అతిక్రమములు దాచిపెట్టుకో, ఒప్పుకో దేవుడి సన్నిధిలో, అప్పుడు దేవుడు నీకు కరుణ చూపిస్తాడు. కాబట్టి నేను ప్రియ సహోదరుడు సహోదరి, నేను కన్క్లూడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1 యోహాను 1:1-2 వచనాలు చదువుదాం. ఒకసారి చదువుకుని మనం కన్క్లూడ్ చేసుకుందాం. 1 యోహాను 1:1-2. జీవవాక్యం గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేమి వింటిమో, కన్నులలో ఏది చూచుమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేన్ని తాగి చూచినో 1 యోహాను యోహాను సువార్త కాదు, యోహాను పత్రిక చదువు. జీవమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులలో ఏది చూచినమో, ఏది నిదానించి కనుగొంటేమో. సారీ అది కాదు వచనము 9 చదవండి. 9 మన పాపమును మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయండి. ఏమంటున్నాడు? మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సహోదరు, ఇదేంటి మనకు కావాల్సింది? రిపెంట్ హార్ట్. ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావా, రిపెంట్ హార్ట్. అక్కడ ఆకారు జీవితం చూసినట్లయితే చెట్టు చివరిగా నాశనం అయిపోయిందండి, రాళ్ళతో కొట్టబడ్డాడు, చంపివేయబడ్డాడు. ఆయన తనకున్న ఆస్తిని అంతటిని కూడా పోగొట్టుకున్నాడు, కాల్చివేయబడ్డది. ఈ సహోదరి, నేను 4 విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు. ఏంటంటే, 1, దేవుని యొక్క విచారణ చేయకుండా నువ్వు ఏ పని కూడా తలపెట్టవద్దు. చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే. 2వ విషయం ఏంటంటే, పాపాన్ని దాచిపెట్టవద్దు. ఖచ్చితంగా దేవుడి బాధలు చెంత ఒప్పుకోవాలి. 3వది ఏంటంటే, మన పాపము మనతో పాటు ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది, వారిని కూడా పాపానికి ప్రేరేపించే విధంగా చేస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా పాపము తనంతట తాను బయట పడకముందే దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.